భగవంతుడు ఇవ్వనూ లేడు, తీసుకోనూ లేడు. ఎందుకని? ఆయన నామ రూప గుణరహితుడు కాబట్టి. సహజ మార్గంలో ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది. మరి నేను పూజ చేస్తే మా అమ్మాయి ఫస్ట్ క్లాసులో పాస్ అయింది, అది దేవుడు చేసిందేగా అంటే అదెట్లా ఉందంటే, కాకి చెట్టు మీద కూర్చుంది, మామిడికాయ కింద పడింది అంటే కాకి దాన్ని కింద పడేసింది అని అనుకుంటారు. కానీ వాస్తవానికి రెంటికి సంబంధమేమీ లేదు. ఏది జరిగినా నీ సంస్కారంలో ఉంటేనే జరుగుతుంది అని సహజ మార్గం చెబుతుంది. నీ సంస్కారాలను తొలగిస్తూ, కొన్నిటిని అనుభవింపచేస్తూ నిన్ను ముందుకు తీసుకుపోయేది నీ గురువే. అందువలన ఆయన చరణాలను మీరు వదలవద్దు. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి నిశ్చయంగా చేర్చగలిగేది ఆయనే కాబట్టి.